నేలగా మారింది అని చెప్తారు. కాబట్టి సృష్టికి ఆది తెలుసు, మనకి సృష్టికి అంతమో తెలుసు, మనిషికి ఆది తెలుసు, మనిషికి అంతమో తెలుసు. దేవునికి ఆదేది? దేవునికి ఆదేది? పర్వతములు పుట్టక మునిపే నేనున్నానంటాడు. సృష్టింపబడక మునిపే నేనున్నానంటాడు. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఉన్నవాడు. ఆయన అన్నిటికంటే ముందున్నవాడు. ఒక మాటలో చెప్పాలంటే సృష్టిలో ఉన్న అన్నిటికంటే ముందున్నవాడు. ఆయన ముందుండి సమస్తాన్ని కలుగు చేశాడు. నేను మొదటి వాడను, కడపటి వాడను, చివరగా ఉండబోయేది నేనే, ఆది నేనే, అంతము నేనే, అల్ఫా నేనే, ఓమేగా నేనే. మరి మధ్యలో ఏమైంది? మృతుడనైతిని కానీ అంటాడు. మృతుడనైతిని కానీ మృతుడనయ్యాను, చనిపోయాను కానీ యుగ యుగాలలో నేను సజీవుడుగా ఉన్నాను. చనిపోయాడు. నా విమోచనార్థమై ఆయన చనిపోయాడు. చనిపోయిన వారు లేస్తారా? లేవలేరు. చనిపోయిన వారు లేవలేరు. మరి ఈయన ఎట్ట లేచాడు? యేసు ప్రభు వారు ఎలా లేచాడు? యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా లేచాడు? అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 26వ వచనం. అపోస్తల కార్యాలు 2:26 అండి. సారీ 24. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము. ఎందుకని? మరణము ఆయనను బంధించి ఉండటం అనేది అసాధ్యము. ఎందుకని మరణము బంధించలేకపోయింది ఆయన్ని అంటే, మరణము మనిషికి ఎందుకు వచ్చింది అనే దాన్ని కూడా తీసుకోవాలి మనం. మరణము మనిషికి ఎందుకు వచ్చింది? మాట వినకపోతే వచ్చింది కదా. ఏదేను తోటలో మాట వినకపోతే మరణం వచ్చింది. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపం వలన వచ్చు జీతము 2 మరణాలు. మొదట శరీర మరణము, రెండవది ఆత్మ సంబంధమైన మరణము. 2 మరణాలు మనిషి జీవితంలోనికి సంప్రాప్తమైనవి. మాట వింటే ఈ 2 మరణాలు మానవ జీవితానికి కలిగేవి కాదు. మాట విననందునే వచ్చినాయి. ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు భూలోకములో మనుష్యుడుగా పుట్టి దాసుని స్వరూపమును ధరించి మాట విన్నవాడై ఉన్నాడు. అమ్మ ఏం విన్నాడు? మాట వినినవాడై ఉన్నాడు. దేవుని ఆజ్ఞను అతిక్రమించటానికి రాలేదు.
యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనంలో ఒక మాట అంటాడు. యోహాను సువార్త ఆరు 38 నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. పరలోకము నుండి దిగి వచ్చాను. ఎట్లొచ్చాడయ్యా, ఎందుకు వచ్చాడయ్యా ఈయన అంటే, తండ్రి చిత్తమును నెరవేర్చటానికి తండ్రి చిత్తము నెరవేర్చటానికి ఆయన ఈ లోకానికి రావటం జరిగింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏ పరిస్థితుల్లో ఆయన తండ్రి చిత్తము నెరవేర్చడానికి ఇష్టపడ్డాడు. ఈ లోకంలో మనుషుడు ఏ పని లేకపోతే ప్రార్థన కన్నా పోయి కూర్చుందాం అంటాడు, ఆలోచన వస్తుంది. పనులు బిజీగా ఉంటే పక్కన పెట్టి ప్రార్థనకు వచ్చే అలవాటు మనిషికి ఉందా? లేదు. తండ్రి చిత్తము నెరవేర్చటానికి ఏ పరిస్థితుల్లో క్రీస్తు ముందుకొచ్చాడు. భూలోకములో ఆయన జీవించిన జీవితము మనకు ఆదర్శప్రాయమై ఉంది. తండ్రి చిత్తము నెరవేర్చటానికి భూలోకమునకు పరలోకము నుండి దిగి వచ్చాను నేను అంటాడు. తండ్రి చిత్తము నెరవేర్చే విషయంలో ఎలా నెరవేర్చాడు ఈయన అని అంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. దీనికి అంగీకరింపబడ్డాడు? మరణము నుండి విడుదల పొందటానికి, మరణము నుండి రక్షించగలిగిన దేవుని సన్నిధిలో ఏ పరిస్థితుల్లో ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ముందుకొచ్చాడయ్యా ఆయన అంటే, మహారోదనములో, కన్నీళ్లలో, రోదనకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ, కన్నీటి పర్యంతమైనప్పటికీ దేవుని చిత్తమో నెరవేర్చటానికి ఆయన వెనకాడలేదు. మనకేదైనా కొంచెం పని తగిలితే చాలు, మనకేదైనా కొంచెం తలనొప్పి వస్తే చాలు, మనకేదైనా ఊరు ప్రయాణం తగిలితే చాలు, దేవుని చిత్తాన్ని ఉల్లంఘించి మన ప్రయాణాల్లో మనం ముందుకు కొనసాగుతాం, మన పనుల్లో మనం ముందుకు కొనసాగుతాం. ఏమీ లేకపోతే దేవుడు, అన్నీ ఉంటే అలాంటప్పుడు మరణము నుండి రక్షించగలవానికి మనము చేసే ప్రార్థనలు, మనము అనుసరించే భక్తి జీవితం మరణము నుండి లేపటానికి అంగీకరింపబడతాయా? ఆయన ఏ పరిస్థితుల్లో ఉన్నాడు? మరణము నుండి తనను లేపగలవానికి ప్రార్థనలను యాచనలు చేశాడు. ఎప్పుడు? రోదనకరమైన పరిస్థితుల్లో కూడా, కన్నీటి పర్యంతము జీవితమైనప్పుడు కూడా ఆయన భక్తి జీవితములో దేవుని చిత్తము అనే దానికి విలువనిచ్చాడు. పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయములో ఇంకొక మాట ఉంది చూడండి. 2వ అధ్యాయము 21వ వచనము, క్రీస్తు కూడా మీ కొరకు
బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు, దూషింపబడి బదులు దూషించలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తనను తాను అప్పగించుకొనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. తనకు న్యాయముగా తీర్పు తీర్చు వానికి తనను తాను అప్పగించుకున్నాడు. దూషింపబడి దూషించలేదు, బెదిరింపబడి ఎదిరించలేదు ఆయన. ఎందుకని అంటే తండ్రి చిత్తానికి కుమారుడు లోబడ్డాడు. అవును, రోదనలో లోబడ్డాడు, ప్రార్థనలు చేశాడు, కన్నీటిలో ప్రార్థన చేశాడు. అన్యాయపు తీర్పు తీరుస్తున్న సందర్భంలో కూడా ఆయన వారిని బెదిరించలేదు, దూషించలేదు. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికే తనను తాను అప్పగించుకున్నాడు. ప్రాణాపాయ పరిస్థితుల్లో కూడా భక్తి జీవితాన్ని కొనసాగించే వ్యక్తి, నీ ప్రాణమా దేవుని ఎడల భక్త్యా, నీ ప్రాణమా మరణము నుండి లేపగలిగిన వాని చిత్తమా అనే దానికి వస్తే, మరణము నుండి లేపగలవాడు నాతో ఉన్నప్పుడు ఎన్నిసార్లు పోతేనే నా ప్రాణం, నన్ను లేపేవాడు ఒక ఆయన ఉన్నాడుగా. అది యేసుక్రీస్తు ఉద్దేశం, అది ఆయన ఉద్దేశం భూలోకంలో. అవును, తండ్రి చిత్తము నెరవేర్చు విషయంలో ఆయన తిరుగుబాటు చేయలేదు. శిలువ మరణాన్ని సైతము ఆనందంగా స్వీకరించిన వాడుగా ఉన్నాడు. పరిశుద్ధ లేఖనములో కానీ మనం చూస్తే పేతురుతో అంటాడు ఒక మాట, నేను వేడుకుంటే నాకు దేవుడు 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది సైన్యాన్ని పరలోకములో నుండి నా కొరకు పంపగలడు. కానీ పేతురు, ఇప్పుడు నేను వేడుకోలేననియు, నేను అలాగూ వేడుకొనిన ఎడల ఇలాగూ నెరవేరవలసి ఉన్న దేవుని చిత్తము ఎలా నెరవేరుద్ది? అందుకే నా తండ్రికి ఇష్టము గనుక నన్ను కొట్టే దెబ్బలు, నా తండ్రికి ఇష్టము గనుక నేను పొందే మరణము, దాని కొరకు నేను అపేక్ష గలవాడనై ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. బా, ఇదండి క్రైస్తవ జీవితం. యేసుక్రీస్తు నువ్వు మరణము ఎందుకు బంధించలేకపోయింది అని అంటే, యేసుక్రీస్తు తండ్రి చిత్తము నెరవేర్చటానికి ఇష్టపడ్డాడు. ఆదాము చేసిన దోషము యేసుక్రీస్తు తిరిగి చేయటానికి, రిపీట్ చేయటానికి ఇష్టపడలేదు. యేసుక్రీస్తు తండ్రి చిత్తము నెరవేర్చటానికి వచ్చాడు. ఏ చిత్తములో నుండి, ఏ చిత్తమును ఉల్లంఘించి మరణాన్ని మానవ లోకానికి మొదటి మానవుడైన ఆదాము తెచ్చిపెట్టాడో, ఆ తండ్రి చిత్తము నెరవేర్చి ఆ మరణాన్ని తీసివేయటానికే క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. వచ్చి ఆయన మరణము నుండి లేపగలిగిన వానికి, తనను మరణము నుండి లేపగలిగిన వానికి ప్రార్థనలు, యాచనలు చేశాడు. ఏ పరిస్థితుల్లో? రోదనకరమైన పరిస్థితుల్లో. ఏ పరిస్థితుల్లో? కన్నీటి పర్యంతమైన తన పరిస్థితుల్లో. ఏ పరిస్థితుల్లో? బెదిరింపబడి తిరిగి ఎదిరించక,
దూషింపబడి తిరిగి దూషింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తనను తాను అప్పగించుకున్నాడు. తండ్రి చిత్తము నెరవేర్చు విషయములో తన ప్రాణమును సహితము లక్ష్య పెట్టక ఆయన ఈ లోకములో పాపము లేని వాడుగా జీవించాడు. అదే సాక్ష్యమిస్తాడు అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రికలో 7వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయములో సాక్ష్యమిస్తాడు. 26వ వచనము, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరలేదు, ప్రత్యేకముగా ఉన్నవాడు, పాపము అంటకుండా పాప లోకములో జీవించిన వాడు గనుక మరణము ఆయనను బంధింపలేకపోయెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరణము ఆయనను బంధించలేదు. యేసుక్రీస్తు తన అడుగు జాడలను మనకు మాదిరిగా ఉంచిపోయాడు. మీరు కూడా మీ జన్మ పాపము కలువరి శిలువలో పరిహరించాను. మీ కర్మ పాపము ఇప్పటి వరకు మీ దోషాలను మీరు ఒప్పుకొని విడిచిపెడితే పరిశుద్ధ రక్తము ద్వారా నేను కడుగుతాను. మారు మనసు పొంది ఇక మీదట పాపము చేయక పాప క్షమాపణ నిమిత్తము బాప్తిజమం పొందు పరిశుద్ధాత్మను వరమును మీరు పొందుతారు. పొందిన మీరు తండ్రి చిత్తమును నేను ఎలాగూ నెరవేర్చానో మీరు కూడా అలాగునే నెరవేరిస్తే మరణము మిమ్ములను బంధించలేదు. మరణించి తిని కానీ ఇదిగో నేను లేచాను. బంధించింది కానీ మరణము నన్ను బంధించిన స్థితిలోనే ఉంచలేకపోయింది. ఎందుకు? నన్ను లేపాడు దేవుడు. కారణం ఏంటో తెలుసా? పాపము లేకుండా జీవించాను. పరిశుద్ధాత్మ వరమును పొందిన నీ జీవితంలో ఆనాటి నుండి పాపము అంటకుండా జీవించటం నీకు చేతనైతే, దేవుని చిత్తము నెరవేర్చటం నీకు చేతనైతే, ప్రాణము కంటే, రోదన కంటే, కన్నీటి పర్యంతము కంటే దేవుని చిత్తమే నాకు ముఖ్యం అనేది నీ తీర్మానమైతే నిన్ను కూడా మరణము బంధించలేదు. మరణము ఆయనను బంధించలేకపోయింది. యుగ యుగములు నేను సజీవుడను. నీకు కూడా ఆ జీవితాన్ని ఇయటానికి ఇష్టపడుతున్నాడు ఆయన. దేవుడంతటి వాడు మానవుడుగా వచ్చి మరణించాడు, కానీ మరణం బంధించలేకపోయింది. అలాగూ క్రీస్తు నందు ఒకవేళ నువ్వు చనిపోతే మరణము నిన్ను తాను బంధించిన స్థితిలోనే ఉంచలేదు. ఎందుకంటే ప్రభు వస్తాడు ఒక రోజున. ఇది నిరీక్షణ కదా మనందరికీ, ఇది నిరీక్షణ కదా. యోహాను సువార్త 5వ అధ్యాయం తీయండి ఒకసారి. యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 21వ వచనం చూడండి. తండ్రి మృతులను ఎలాగో లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తమకిష్టం వచ్చిన వారిని బ్రతికిస్తాడు ఆయన. తనకిష్టమైన వారిని కుమారుడు బ్రతికిస్తాడు.
కుమారుడు బ్రతికించటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరికి ఇష్టమైన వారిని? తనకిష్టమైన వారిని. ఆయనకి ఇష్టంగా ఉండాలంటే ఏం కావాలి? ఆయనకి ఇష్టంగా ఉండాలంటే మనకేం కావాలి? హెబ్రీ పత్రికలో చెప్పట్లేదంటండి, 11వ అధ్యాయము 6వ వచనంలో చెప్పట్లా? విశ్వాసము లేకుండా ఆయనకిష్టులై ఉండుట, అది విశ్వాసం ఉండాలా. విశ్వాసం అంటే విశ్వాసంలో ఎన్ని విషయాలు దాగి ఉన్నాయి? విశ్వాసము అనేది ఒక పదమే, కానీ విశ్వాసము అనేది 3 పనుల సమ్మేళనమే విశ్వాసం. నేను ఇంతకుముందు చెప్పాను మీకు. ఏంటి 3 పనుల సమ్మేళనం? సందేహము లేని నమ్మకం, తర్వాత సందేహము లేని నమ్మకము, రెండోది నమ్మకానికి తగిన పని. నమ్మకమునకు తగిన, నువ్వు దేన్ని నమ్ముతున్నావో దేవునిలో దానికి తగిన పని కనపడాల, క్రియ కనపడాల. సందేహం లేకుండా నేను నమ్మేశాను అని మెలకుండా కూర్చుంటే కుదరదు. ఆ సందేహము లేకుండా నువ్వు దేన్నైతే నమ్మావో దేవుని దగ్గర దాని పని మనకి కనపడాల. ఆ పని లేకపోతే యాకోబు అంటాడు, క్రియలు లేని విశ్వాసము ఏంటి? గట్టిగా, వ్యర్థం కాదు. క్రియలు లేని విశ్వాసము మృతమైనది, అంటే చచ్చిపోయినది. చచ్చిన శవం ఎంతో క్రియ పని కనపడని విశ్వాసం అంతే. 3 సహనముతో కూడిన నిరీక్షణ కలిగి ఉండాలా. సహనముతో కలిగిన నిరీక్షణ. దేన్ని నమ్మావో దాని కొరకు నువ్వు చేసే పనికి ఫలితము తప్పకుండా దేవుడిస్తాడని ఎదురు చూసేదే నిరీక్షణ. ఈ 3 పనుల యొక్క సమ్మేళనమే విశ్వాసము. ఈ విశ్వాసము అనేది లేకుండా నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండలేవు, ఇష్టరాలుగా ఉండలేవు. ఈ విశ్వాసం అనేది నీ జీవితంలో ఎప్పుడైతే ఉంటుందో కుమారుడు తనకిష్టమైన వారిని లేపుతాడు. ఆ జాబితాలో ఉంటావు నువ్వు కూడా. మరణము యేసును బంధించలేకపోయింది, దేవుడు మృతుల్లో నుండి లేపాడు ఆయన్ని. అలాగే మరణము నిన్ను బంధించి ఉంచకుండా ఉండాలి అంటే, మరణించిన స్థితిలోనే నువ్వు ఉండకుండా ఉండాలి అంటే ఇక్కడ జరగాల్సిన పని ఏంటో తెలుసా? ఆయనకిష్టమైన వ్యక్తులంగా జీవించాలా, ఆయనకిష్టమైన వ్యక్తులుగా చనిపోవాలా. అప్పుడే తనకిష్టమైన వారిని లేపేవారి జాబితాలో నువ్వు నేను ఉంటాము. అవును, ఆయనకిష్టమైన వారి జాబితాలో నువ్వు నేను ఉంటాం. అందుకే పౌలు గారు భూలోకములో దేవుని పిల్లల కొరకు కొరింథీ సంఘానికి ఒక మాట రాసి పెట్టాడు. 2వ పత్రిక 5వ అధ్యాయములో, 2వ పత్రిక 5వ అధ్యాయం, కొరింథీ సంఘానికి పౌలు గారు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. కావున దేహమందున్నను దేహము విడిచినను
ఆయనకు ఇష్టలమై ఉండవలెనని మిగుల అపేక్షించుచున్నాము. ఇది కావాల్సింది. దేహమందున్నా కూడా, దేహాన్ని విడిచిపెట్టాల్సిన పరిస్థితి వచ్చినా కూడా ఆయనకిష్టలమై ఉండాలి. అంటే విశ్వాసము గలవారమై ఉండాలి. ఆ విశ్వాసము అనగా, విశ్వాసం అనగా ఏం చెప్పుకున్నాం? సందేహము లేని నమ్మకం, ప్రయాసతో కూడిన పని, తర్వాత సహనముతో కూడిన నిరీక్షణ. ఈ మూడు నీ జీవితంలో ఎప్పుడైతే కలిగి ఉంటావో అదే విశ్వాసము దేవునికి ఇష్టమైంది. అది నీలో ఉంటే చాలు. అది నీలో ఉంటే చాలు. ఆయన తనకిష్టమైన వారిని లేపే జాబితాలో ఉంటాం. అందుకే పౌలు గారు ఈ మాట హెచ్చరిస్తున్నాడు కొరింథీ సంఘానికి 2వ పత్రిక రాస్తూ. ఏమని? మనము దేహమందున్నను, దేహమును విడిచినను ఆయనకిష్టలమై ఉండవలెనని మిగుల అపేక్షించుచున్నాము. కనుక ఆయనకు ఇష్టలమై ఉంటే మృతులం అవుతాము, కానీ యుగ యుగాలు సజీవులంగా నిలబెడతాడు ఆయన. ఆయన తనతో కూడా ఉండుటకు ఇష్టపడుతున్నాడు. మనందరం తనతో ఉండాలని ఇష్టం ఆయనకి. అవును, అవును. కనుక క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, విశ్వాసముతో మనము దేవునికి ఇష్టలమై ఉండాలి. ఇష్టలమై ఉండాలి. తండ్రి చిత్తము నెరవేర్చుటలో క్రీస్తు విశ్వాసము కలిగి ఇష్టుడై ఉన్నాడు. కనుకనే మరణము ఆయనను బంధించలేకపోయెను. కాబట్టే ఆయన తిరిగి మృతుడై తిరిగి యుగ యుగాలు సజీవుడై ఉన్నాడు. ఈ రోజున నువ్వు కూడా క్రీస్తు వంటి జీవితాన్ని జీవిస్తే ఈ లోకములో చనిపోయినా పర్వాలా, ఈ లోకములో బ్రతికున్నా పర్వాలేదు. పౌలు గారు అంటాడు, బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే లాభం. చావైతే నాకు లాభం. బ్రతికితే క్రీస్తు కోసమే బ్రతుకుతా, చావైతే నాకు లాభం అంటున్నాడు. ఏంటి లాభం? చచ్చిపోతే లాభం ఏంటి? చచ్చిపోతే లాభం ఏముందండి? చచ్చిపోతే లాభం ఏంది? తెస్సలోనికయ మొదటి పత్రిక 4వ అధ్యాయం, తెస్సలోనికయ సంఘానికి పౌలు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం అమ్మమ్మ ఒక్క నిమిషం. 4వ అధ్యాయం 17. ఆ మీదట సజీవులమయ్యుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా సదాకాలము ప్రభువుతో కూడా, ఇది లాభం కాదా? సదాకాలము ప్రభువుతో కూడా ఉంటాము. ధన్యకరమైన స్థితి, ధన్యకరమైన స్థితి ప్రభు ఇస్తానంటున్నాడు. అయితే నేను భూలోకములో తండ్రి చిత్తము నెరవేర్చుటలో ఆయనకి ఇష్టంగా బ్రతికాను, విశ్వాసంతో బ్రతికాను. పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నాను. సగము మనోళ్ళు అంటారు చూసారా, ఏమని? బయటకుందా మోకాలు, సగం సాలినేత, సగం ఇంకొక నేత అంటారు కదా.
ఆ నేతగా దేవాలయములో భక్తులంగాను, బయటికి వెళ్తే లోకస్తులంగాను, అవునా, ఇంటికి వెళ్తే కుటుంబ విలువలు గుర్తెలిగిన వారుగాను, బయటికి సమాజంలోకి వెళ్తే మీరు మేము ఒకటే అన్నట్టుగాను అలా జీవించటానికి ప్రభు ఇష్టపడలేదు. అలా జీవించడానికి ప్రభు ఇష్టపడలేదు. పాపులలో చేరలేదు, ఆయన ప్రత్యేకంగా ఉన్నాడంతే. లోకమంతా ఒకవైపు ఉంటే యేసు ప్రభు ఒక్కడే ఒకవైపు ఉన్నాడు. క్రైస్తవ సంఘం అంటే, క్రైస్తవ జీవితం అంటే లోకమంతా ఒకవైపు ఉంటుంది, మనం ఒక్కళ్ళమే ఒకవైపు ఉండాలా. మనం ఒక్కళ్ళమే ఒకవైపు ఉండాలా. అదే క్రైస్తవ భక్తి. అవును, నాకు లోకం కావాలా, దేవుడు కావాలంటే యేసు ప్రభు భూలోకంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు. ఏంటి, దియా ప్రసాదరావు గారు కూడా పాట రాశాడు దీంట్లో. సిరిని సేవించువాడు దేవుణ్ణి ప్రేమించలేడు, సిరిని సేవించువాడు దేవుణ్ణి ప్రేమించలేడు. ధనోపేక్ష అన్నిటికీ అధిష్టాన దేవత, విగ్రహాల విషవలయం ఛేదించు ప్రభు యేసు మార్గములో పయనించు. విగ్రహాల విషవలయం ఛేదించు ప్రభు యేసు మార్గమున పయనించు. అగ్నిగుండములో ముగ్గురు వరుగు, షడ్రకు మెషకు అబేద్నెగో, షడ్రకు మెషకు అబేద్నెగో రాజాజ్ఞను ఎదిరించి విగ్రహాలు ధిక్కరించి సత్యము కొరకై నిలిచారు. దేనికోసం? దేనికోసం? సత్యము కొరకు నిలిచారు. రాజాజ్ఞ సహితము ధిక్కరించి సత్యము కొరకు నిలిచారు. యేసుక్రీస్తు ప్రభువారు భూలోకంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు, ఒక మనుష్యుడు ఇద్దరికి దాసుడుగా ఉండలేడు. సిరికి దాసుడైన వాడు దేవునికి దాసుడుగా ఉండలేడు, దేవునికి దాసుడైన వాడు సిరికి దాసుడుగా ఉండడు. ఎవరో ఒక్కరికే దాసులు కావాలా. భూలోకములో నువ్వు బ్రతకటానికి మాత్రమే సిరి కావాలా. పరలోకములో కూడా యుగయుగాలు సజీవుల సంఖ్యలో ఉండుటకు మరణము నుండి నువ్వు లేపబడాలి అంటే ఖచ్చితంగా దేవునికి దాసుడవై ఉండాలా. భూలోకములో జీవించే జీవితం కొరకే నువ్వు దానికి సిరికి దాసుడవైతే పౌలు గారు అంటాడు ఒక మాట, ఈ లోకములో జీవించున్నంత మట్టుకు మాత్రమే నేను దేవుని ఎడల విశ్వాసం ఉంచిన ఎడల నాకంటే దౌర్భాగ్యుడు ఇంకొకడు ఎవడు లేడు భూలోకంలో అన్నాడు. అవును, ఈ లోకములో బ్రతకటానికి మాత్రమే దేవుని ఆశీర్వాదం కావాలి అనుకుంటే నీకంటే నాకంటే దౌర్భాగ్యుడు ఇంకొకడు లేడు భూలోకంలో. బ్రతకటానికి మాత్రమే కాదు, శరీరమందున్నను బ్రతికున్నను చనిపోయినా క్రీస్తు కొరకే అనేదే నీ సాక్ష్యమైతే చావు నీకు లాభమవుద్ది. ఆ లాభం ఏంటో తెలుసా? యుగ యుగాలు సదాకాలము ఆయనతో కూడా ఉంటావు. ఇది ప్రభువు ఇచ్చే ధన్యత.
యోబు దీన్ని గుర్తించి చెప్తున్నాడు, నా విమోచకుడు సజీవుడు, ఆయనను భూమి మీద మరలా నేను చూస్తాను. వస్తాడు ఆయన. మరణం ఆయనను బంధించలేదు. ఆయన భూమి మీద నేను చూస్తా, మళ్ళీ లెగుస్తాడు ఆయన. మరణమును గెలిచి తిరిగి లేచేవాడు. ఆయన సజీవుడు, ఆయన సజీవుడు. కనుక ఆయన యందు విశ్వాసముంచి ఆయనకిష్టలంగా జీవిస్తే ఆయన లేపుతాడు. సదాకాలము నీ బ్రతుకు లేకపోతే నీ చావు నీకు లాభం తెచ్చిపెడుతుంది. సదాకాలము ఆయనతో కలిసి ఆనందించే గొప్ప ధన్యతనిస్తుంది. అవును. కాబట్టి ఆయన ఈ లోకములో సజీవుడు. నిన్ను నన్ను సజీవులనుగా చేయటానికి ఆయన మృతుడై తిరిగి లేచాడు. మరణం ఆయనను బంధించలేకపోయింది. ఏ కారణం చేత బంధించలేకపోయిందో దేవుని వాక్యం ద్వారా ఇప్పుడు దాకా మనం తెలుసుకున్నాం. అయితే లేపబడిన మనల్ని కూడా మరణము బంధించకుండా ఉండాలంటే విశ్వాసముతో ఆయనకిష్టలముగా జీవించే జీవితం ఎలా ఉండాలి? చివరిగా ఒక మాట చెప్తాను, మిగిలింది సశేషమేలే, వచ్చే వారం చెప్పుకుందాం. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయుండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. ఇదండి దేవుని పిల్లలమైన మనము క్రీస్తు అడుగు జాడలలో మనకుంచిపోయిన మాదిరి ప్రకారము ఎలా నడుచుకోవాలి అంటే ఇక్కడ చెప్తున్నాడు, మనస్సాక్షికి కల్మషము అంటకుండా. మనస్సాక్షికి కల్మషం ఎప్పుడు ఉంటుంది? మనస్సాక్షికి కల్మషం అంటే ఎప్పుడు సార్? అది మనస్సాక్షిని చంపుకున్నప్పుడు, మనస్సాక్షికి వ్యతిరేకమైన పని చేసినప్పుడు మనస్సాక్షికి కల్మషం ఉంటుంది. మనస్సాక్షికి కల్మషము అంటకుండా అంటే మనస్సాక్షిని చంపుకొని బ్రతకాల్సిన పరిస్థితులు లేకుండా, మనస్సాక్షికి విరుద్ధమైన పనులు చేయకుండా ప్రోక్షింపబడిన హృదయములు గలవారమై ఉండాలి. అంటే చిలకరించబడిన, ప్రోక్షింపబడిన అంటే చిలకరించబడిన, ప్రోక్షించుట అంటే చిలకరించబడిన హృదయములు అంటే శుద్ధపరచబడిన హృదయములు అంటారు కదా. దేవుని వాక్యం చెప్తుంది కదా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి. అది చిలకరించబడిన అంటే శుద్ధీకరించబడిన హృదయములు కలిగి ఉంటే దేవుణ్ణి చూస్తాం మనం. అర్థమైందా? మనస్సాక్షికి కల్మషం అంటకుండా, మనస్సాక్షికి విరుద్ధంగా కాకుండా చిలకరించబడిన హృదయాలు కలిగి అంటే పరిశుద్ధపరచబడిన హృదయాలు కలిగి నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరాలు కావాలి. నిర్మలమైన హృదయముతో,
నిర్మలమైన హృదయం, నిర్మలమైన ఉదకముతో. ఉదకమంటే ఉదకము అంటే పాపం సహోదరి సునంద అని ఒక ఆమె ఉండేది, పాట పాడేది. ఉదక మీద తలుపు తిరుగు రీతిగా తన పడక మీద సోమరి తిరుగాడును. చాలండి, నాకే రాదు ఊరకే ఆ పాటను గుర్తు చేసుకున్నాను అంతే. ఆ అక్క బాగా పాడేది అప్పుడు. ఉదకము అంటే నీరు. ఉదకం అంటే నీరు. నీళ్ళల్లో తలుపు మడేస్తే తేలుద్దా, ఇంకేమైనా ఉంటుందా, మునిగిద్దా? తలుపు తిరుగుతూ ఉంటుంది. ప్రవాహం ఎక్కువైనప్పుడు అది కొట్టకలాడుతూ ఉంటుంది అన్నమాట. వస్తువు దాంట్లో వేస్తే తేలిక వస్తువు. కాబట్టి ఇక్కడ అంటాడు నిర్మలమైన హృదయములు, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరాలు కావాలి. నిర్మలమైన ఉదకం ఏంటిది? నిర్మలమైన నీళ్ళేంటి? దేవుని వాక్యముతో స్నానము చేయాల. అది దేవుని వాక్యముతో స్నానము చేయాల. చాలామంది ఏం చేస్తున్నారో తెలుసా? మనస్సాక్షికి విరుద్ధంగా బతకూడదు ఒకటి. రెండోది, హృదయం శుద్ధిగా ఉంటే చాలు దేవుణ్ణి చూస్తాం అంటారు. రెండు. మూడోది, శరీరం ఎలా ఉన్నా పర్వాలేదు, శరీరం ఎలా ఉన్నా పర్వాలేదు, ఇది మట్టిలోకి వెళ్ళేదే. కాబట్టి మనము ఈ లోకములో బ్రతికినంత కాలం ఈ మట్టి శరీరంతో ఏ దోషం చేసినా కూడా తిరిగి అది మట్టే కనుక తిరిగి మట్టిలోకే వెళుతుంది. కాబట్టి శరీరానికి పాపం అంటేనా కూడా అది పరలోకానికి రాదు కనుక తప్పేమీ లేదు. శరీరముతో పాపం చేయొచ్చు. శరీరమును దాన్ని ఆ మాట గుర్తు రావట్లా. పౌలు గారు చెప్తాడు ఈ మాట. కొలస్సీలకు రాసిన పత్రికలో ఆ మాట గుర్తు చేసుకోవటానికి అది చూస్తున్నాను. తత్వజ్ఞానము యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? తత్వజ్ఞానము అనుసరించేవారు, వారికి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. వాళ్ళ సిద్ధాంతం ఏంటో చెప్తా వినండి మీకు. తత్వజ్ఞానాన్ని అనుసరించే వాళ్ళ సిద్ధాంతం ఏంటో తెలుసా? ఈ శరీరము మట్టి నుండి వచ్చింది. మన్ను అనేది ఒక పదార్థము, ఇది అపవిత్రమైనది కనుక ఈ అపవిత్రమైన శరీరమును కష్టపెట్టాలి. ఈ అపవిత్రమైన ఈ శరీరమును బాధ పెట్టాలి అని కొంతమంది ఏమో సన్యాసం పుచ్చుకొని శరీరాలను బాధ పెడుతూ ఉంటారు ఉపవాసాలతో. రెండవ విధానం, ఈ తత్వజ్ఞానంలో రెండవ విధానం ఏంటో తెలుసా? ఈ శరీరం అపవిత్రమైనది కనుక
మన ఆత్మ పవిత్రమైనది కనుక, మన హృదయము శుద్ధి గలవారముగా ఉన్నాము, పరలోకానికి వెళ్తాం కనుక మన మనస్సాక్షికి కల్మషం అంటకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నాం కనుక, మన శరీరములో పాప సంబంధమైనది ఇంకేదైనా ఉంది అంటే ఈ శరీరమే. కాబట్టి ఈ శరీరమును నశింపజేయటానికి మనము అన్ని విధాల ప్రయత్నాలు చేయాలి అని, ఈ శరీరాన్ని నాశనం చేయటానికి త్రాగుడు, ఈ శరీరాన్ని నాశనం చేయటానికి వ్యభిచారం, ఈ శరీరాన్ని నాశనం చేయటానికి అన్ని రకాల డ్రగ్స్ను ఉపయోగించి ఈ శరీరము నాశనకరమైంది, ఇది పాప సంబంధమైంది. కాబట్టి ఇది నాతో ఉంది, ఈ శరీరమును నేను నాశనం చేయాలి అని తత్వజ్ఞానములో ఒక భాగం. కొంతమంది అనేక విధాలుగా అనేక సిద్ధాంతాలు పెట్టుకొని ఇది అవుతున్నారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? దేవుని వాక్యం ఏమంటుంది? దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటి? ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి. ఉదకముతో స్నానము చేసిన శరీరములు. ఇక్కడ స్నానములు రెండు రకాలు. ఉదక స్నానము రెండు రకాలు. ఒకటి భౌతిక సంబంధమైన ఉదక స్నానం. ఏంటిదయ్యా అంటే ఇది తీతుకు రాసిన పత్రికలో చెప్తాడు 3వ అధ్యాయంలో ఉదకమునకు సంబంధించిన స్నానం. ఈ స్నానాన్ని గురించి తీతు పత్రికలో ఒక మాట చెప్తాడు. తీతుకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చూడండి. సార్ 5వ వచనం చదవండి. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయట ద్వారాను అది మనలను రక్షించెను. ఇక్కడ గమనించండి, ఉదక స్నానము అంటే ఇది పునర్జన్మ సంబంధమైన స్నానము. ఏంటిది? ఇది బాప్తిస్మము. ఉదక స్నానం మొదటిది బాప్తిస్మము. రెండవది ఉదక స్నానము అంటే దేవుని వాక్యముతో స్నానం. దేవుని వాక్యముతో స్నానం. దేవుని వాక్యము ఉదకము అంటానికి ఆధారం ఏంటి? ఆధారం లేకుండా చెప్పకూడదు. పోలిక చెప్పినా కూడా ఏముండాలి? ఆధారం ఉండాల. ఆధారం లేకుండా చెప్పకూడదు ఏది పడితే అది. ద్వితీయోపదేశకాండం ఇంటికి వెళ్ళినాక చదవండి మీరు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 2వ వచనం. అక్కడ నా వాక్యము నా ఉపదేశము వానవలే కురియును అంటాడు. వాన నీళ్లు కాదా? ఉదకముతో స్నానము చేయబడిన శరీరములు. బాప్తిజమము, నీటి బాప్తిజమము ద్వారా స్నానం చేయబడిన శరీరాలు. అలాగే వాక్యము అను ఉదకము. ఉదకం అంటే నీళ్ళు అని చెప్పుకున్నాం కదా. అర్థం ప్రకారం ఉపదేశం వానవలే కురియును అన్నాను. ఉదకము అనంటే వాక్యము అంటానికి రెండవ ఆధారం చూపిస్తాను మీకు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. క్రీస్తు అటువలే క్రీస్తు కూడా
సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తాను ఎట్ట అప్పగించుకున్నాడు? తనను తాను అప్పగించుకున్నాడు. దేనికోసం? పరిశుద్ధమైనదిగా ఉండాలి సంఘం, నిర్దోషమైనదిగా ఉండాలి సంఘము, మహిమగలదిగా ఉండాలి సంఘము అని ప్రభువు ఆశించి దాన్ని ఏం చేశాడయ్యా అంటే వాక్యమును వాక్యమును ఉదక స్నానము చేత పరిశుద్ధపరిచాడు. శరీరాలు పరిశుద్ధంగా ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే ఎట్లుండాలి? శరీరములు పరిశుద్ధంగా ఉండాలి, శరీరాలు పరిశుద్ధంగా ఉండాలి. అవును, శరీరము పరిశుద్ధంగా ఉండాలి. మనస్సాక్షే కాదు కల్మషం అంటకుండా ఉండేది. రెండవది ప్రోక్షింపబడిన పవిత్ర హృదయం ఉంటే చాలదు. మూడవది ఏం కావాలి? ఉదకము చేత స్నానము చేసిన శరీరము అయి ఉండాలి. అంటే పవిత్రపరచబడిన శరీరమై ఉండాలి. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. తెస్సలోనికే సంఘానికి పౌలు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. ఎందుకు ఈ శరీరము పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు? 23వ వచనం, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణులుగా చేసి పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు మీ జీవము శరీరమును మన ప్రభువైన యేసు క్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. శరీరము, ఆత్మ, జీవము ఈ మూడు ఎలా ఉండాలంట? నిందారహితముగా ఉండాలి, నిందలేనివిగా ఉండాలి. అందుకే ప్రభువు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. అవును, ప్రభువు నువ్వు మరణము బంధించలేకపోయింది, ఆయన సజీవుడు. అలాగూ నిన్ను మరణము బంధించకుండా ప్రభువులే యుగయుగాలు సజీవులమై ఉండాలి అంటే ఆయనకిష్టులమై ఉండాలి. ఆయనకిష్టము ఏంటి అని అంటే విశ్వాసము. విశ్వాసులమైన మనము విశ్వాసమునకు తగిన పనులు చేయాలి. ఏంటి ఈ పనులు? మనస్సాక్షికి కల్మషం అంటకూడదు, ప్రోక్షింపబడిన హృదయము గలవారమై ఉండాలి. ప్రోక్షింపబడిన హృదయము గలవారము అంటే చిలకరించబడిన పరిశుద్ధపరచబడిన హృదయము కలిగి. 3, ఉదకముతో స్నానము చేసిన దేహములుగా ఉండాలి. ఎందుకో తెలుసా? ప్రభువు వచ్చేటప్పటికి ఈ శరీరము నిందారహితమైనదిగా కనబడాలి, నిందారహితమైనదిగా కనబడాలి. కనుక విశ్వాస విషయములో ఇక్కడ మళ్ళీ పలకరిస్తున్నాడు, విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత గలవారై. ఖచ్చితమైన సంపూర్ణత కలిగిన విశ్వాసము గలవారై. విశ్వాస విషయములో సంపూర్ణమైన నిశ్చయత, ఖచ్చితమైన అవగాహన గలవారమై కలిగి యథార్థమైన హృదయముతో ఉన్నప్పుడు
దేవుని సన్నిధిని మనము చేరతాము, సదాకాలము ప్రభువుతో కూడా ఉంటాము. కనుక జాగ్రత్త. ఆయన సజీవుడు, మరణము ఆయనను బంధించలేకపోయింది. అందుకు కారణాలేంటో చెప్పుకున్నాం. నువ్వు నేను అలాగూ మరణము చేత శాశ్వత కాలం బంధింపబడకుండా తిరిగి లేపబడాలి అంటే క్రీస్తు నడిచిన అడుగుజాడల్లో మనం కూడా నడవాలి అనే సంగతి తెలుసుకున్నాం. అలా నడిస్తే యుగ యుగాలు సజీవులమై ఉంటాము, దేవునికి ఇష్టలమై ఉంటాము అని చెప్పుకున్నాం. దేవునికి ఇష్టాన్ని కలిగించేది మనలో విశ్వాసమే. ఆ విశ్వాసములో సందేహము లేని నమ్మకం నువ్వు కలిగి ఉన్నా, తర్వాత సందేహము లేని నమ్మకము నువ్వు కలిగి ఉన్నా, నీకు కావలసింది ఏంటి అని అంటే ప్రయాసతో కూడిన పని. ఏంటిదయ్యా ప్రయాసతో కూడిన పని అంటే నిర్మలమైన మనస్సాక్షి, ప్రోక్షింపబడిన హృదయము, ఉదకముతో స్నానము చేయబడిన శరీరములు కలిగి విశ్వాస విషయములో సంపూర్ణమైన నిశ్చయతలోనికి మనమొచ్చి ప్రభువు కొరకు నిరీక్షణ కలిగి ఎదురు చూస్తే ఆయన వస్తాడు. ఆయన సన్నిధికి మనం తప్పకుండా చేరతాము. శరీరముతో ఉన్న శరీరాన్ని విడిచిపెట్టవలసి వచ్చిన ప్రభువుకు ఇష్టలమై ఉండటానికి ప్రయాసపడదాం. ఈ లోకములో మానవ జీవితం ఎటువంటి పరిస్థితులు చవి చూస్తుందో చూశాం కదా. భయంకరమైన కరోనా, దీని ప్రభావంతో మనుషులు పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతున్నారు. ఇంకొక సంగతి ఏంటో తెలుసా? కరువు వస్తుంది, వాక్యాన్ని కరువు వస్తుంది, వాక్యాన్ని కరువు వస్తుంది అని అంటే బైబిల్ బంధించబడుతుంది ఒకవైపు, వాక్యం వినబడదేమో ఇక అని భయపడతా ఉన్నాం. అంతేకాదు చాలా స్పీడ్గా దేవుని చిత్తం పనిచేస్తుంది. వాక్యానికి కరువు రావటానికి ఒకవైపు ప్రకటించకూడదనే జీవోలు ఒకవైపు పాస్ అవుతూ ఉంటే, రెండవది ప్రకటించే సేవకులు కనుమరుగైపోతున్నారు, చచ్చిపోతున్నారు. ఈ కోవిడ్తో చచ్చిపోతున్నారు చాలామంది, సేవకులు చనిపోతున్నారు. నీతిమంతులు కొనిపోబడుచున్నారు, వారు కనబడటలేదు. లేదు, వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెళ్ళిపోయి వాక్యం బంధించబడి ఇక మనకు చెప్పేది ఎవరండి? అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఏమో ఇప్పుడు నేను వెళ్తున్నా, గాల్లోనే తిరుగుతున్నట్టు కరోనా, నేను వచ్చిపోతే ఇలాగే సేవకులందరూ రాలిపోతూ ఉంటే ఎవరు చెప్తారు వాక్యం? కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, ఈ కడవరి దినాలు ఇదే చివరి మా మాస్టర్ గారు చెప్పేవాడు ఒక మాట, నాకు కాదు స్టూడెంట్స్ అందరికీ చెప్పేవాడు ట్రైనింగ్లో ఉన్నప్పుడు, నువ్వు ఎక్కడికి వెళ్ళి ప్రసంగం చేస్తున్నా ఇదే చివరి ప్రసంగం అనుకొని చేయాలి. ఇదే చివరి ప్రసంగం. ఏమో కోవిడ్ వచ్చిందని చెప్పట్లేదు నేను ఈ మాట. ఏమో దారిలో నువ్వు పోతా చచ్చిపోతే, యాక్సిడెంట్ అయి చచ్చిపోతే, నువ్వు ఎక్కడికి సజీవుడిగా వెళ్ళి నిలబడి వాక్యం చెప్తావో అదే నీ చివరి వర్తమానం అనుకో అని అన్నాడు. అవును, ఒకవేళ ఇదే చివరి వర్తమానమేమో మనకి. ప్రభు వస్తాడో కోవిడ్ వస్తుందో తెలీదు. కాబట్టి బ్రతుకు ఉండగానే ప్రభువుని నమ్మాలా. బ్రతుకు శాశ్వతంబో కాదు, పరికిల్చి చూడా. బ్రతుకు శాశ్వతంబు కాదు, పరికించి చూడా. గానా బ్రతికి ఉండు కాలముననే ప్రభుని గొల్లువండి. గానా బ్రతికి ఉండు
కాలముననే ప్రభుని గొల్లువండి. హృదయమన్నెడో తల్లుపోనోద యేసునాథుడు నిలచి సదయుడగోచు తట్టుచోండు సకల విధములను చాలండి. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, ఈ కొద్ది టైంలోనే ప్రభు సన్నిధిలో మనలను మనము పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. బ్రతుకు శాశ్వతం కాదు, ఉంటామో పోతామో తెలియదు. ఆ పోయేలోపు విశ్వాస విషయంలో సంపూర్ణమైన నిశ్చయిత గలవారమై మనస్సాక్షి కల్మషం అంటకుండా ప్రోక్షింపబడిన పరిశుద్ధ హృదయాలతో ఉదకము నీటి ద్వారా, వాక్యమనే నీటి ద్వారా, ఉదకము ద్వారా స్నానం చేయబడిన దేహాలతో మనము ప్రభు సన్నిధికి చేరేవారముగా ఇక్కడే మలుచుకోవాలి. మా రెండో అక్క వాళ్ళ ఊరు ఉన్నవా, ఒక్కింట్లోనే 2 కొడుకులు వారం గ్యాప్తో కోవిడ్తో చనిపోయారు. మంచి విశ్వాసి ఆమె. ఇప్పుడు మార్టూరులో ఒక భక్త సింగార్ సహవాసంలో పనిచేస్తే చనిపోయింది ఒక పాస్టమ్మ గారు, వెంకాయమ్మ గారు. పేరు విన్నారా మీరు? వెంకాయమ్మ గారు. ఆమెకు సమకాలీకురాలు దేనమ్మ ఆమె పేరు. వాళ్ళిద్దరూ కలిసి పనిచేశారు. వాళ్ళు ఆమె కుమారులు 2. పెద్దోడు తెనాల్లో ఉన్నాడు, కోవిడ్ వచ్చిందని చిన్నోడు పోయి హాస్పిటల్లో చూపించాడు. ఆయన చనిపోయిన వారానికి, ఆయన చనిపోయిన 2వ రోజుకి ఈయనకి కోవిడ్ అని చెప్పారు. వారానికి చనిపోయాడు ఆయన. కాకి శోకం. ఇప్పుడు ఆ దేనమ్మకు కూడా విరోచనాలు, వాంతులు అవుతున్నాయని చిలకలూరిపేట కొమ్మినేని వీరశంకరరావు హాస్పిటల్కి తీసుకొని వచ్చారు. అట్లుంది పరిస్థితి. ఆమెకి ఏమైంది తెలియలేదు ఇంతవరకు. ఆమె పెద్ద కుమారుని కొడుకు మనవడు, అతనికి కరోనా వచ్చి అతనున్నాడు. ఎట్లుందయ్యా ఆ కుటుంబ పరిస్థితి అంటే భయంకరమైన స్థితి, అది చెప్పుకోలేని స్థితి. ఆ స్థితిలో ఉన్న వారి బాధలు భయంకరమైన స్థితిలో ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త. ఇప్పుడు బాగానే ఉన్నాం, భవిష్యత్తు మనం చెప్పలేం. నేడు అనే సమయం ఉన్నప్పుడే మన జీవితాలను దేవునికి సమర్పించుకొని విశ్వాస విషయములో సంపూర్ణమైన నిశ్చయిత కలిగి ప్రభువులో ముందు కొనసాగుదాం. ఆయన సజీవుడు. మరణం ఆయన బంధించలేకపోయింది. నిన్ను నన్ను బంధించకుండా యుగ యుగాలు సజీవులుగా ప్రభువుతో ఉండే ధన్యకరమైన స్థితి కావాలంటే ఇదిగో కల్మషము లేని మనస్సాక్షి, ప్రోక్షింపబడిన శుద్ధ హృదయాలు, ఉదకముతో స్నానం చేయబడిన దేహాలతో ఎవరడి ఎప్పుడొచ్చినా ప్రభువా నేను సిద్ధంగా ఉన్నాను, ప్రాణము, జీవము, శరీరము నిందారహితమైనదిగా చూసుకుంటూ ప్రభు కొరకు శేష జీవితాన్ని కనిపెట్టుకుని చూద్దాం. ఆ కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సర్వాధికారి అయిన దేవా మీకు స్తోత్రాలు. ఇంతవరకు మా తండ్రి విత్తబడిన వర్తమానం ఆత్మీయ నీరు కట్టండి, 30 60 100 ఫలింపచేయండి. భయంకరమైన స్థితిలో మేము ఉన్నాము మా తండ్రి. మా నాయన ఆర్థిక వ్యవస్థ అయా లోటు పడింది. గడిచిన దినాలలో లాక్డౌన్ చేస్తే, ఇప్పుడు లాక్డౌన్ చేస్తే అదే పరిస్థితి మరలా వస్తుందేమోననే భయంతో ప్రభుత్వం వారు కూడా సరిగా పట్టనట్టుగా ఉన్నారు. అయా మా తండ్రి స్వచ్ఛందంగా ఎవరికి వారు అయా లాక్డౌన్ చేసుకుని ఎవరి గ్రామాల్లో వాళ్ళు జాగ్రత్తలు చేసుకుంటున్నారు. దానికి ప్రజలు సహకరించుటకు సహాయం చేయండి. సంఘము కూడా మా తండ్రి అయా అది రాకుండా లోకం తీసుకునే జాగ్రత్త ఎంత గొప్పదో, అది వచ్చినా కూడా మీతో కలిసి ఉండటానికి కావలసిన జాగ్రత్త దానికంటే గొప్పదని ఎంచి మీరు సజీవుడై ఉన్నారని, సజీవమైన మీతో యుగ యుగాలు సజీవులంగా గడుపుటకు యోగ్యమైన స్థితినిచ్చి నడిపించి మహిమ పొందమని యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.